హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ది బెస్ట్ థ్రిల్లర్ ధీరం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించారు. ఇంకా కొంతమంది వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు. మూవీ చాలా బాగుంది. మంచి మంచి ట్విస్టులతో చివరి దాకా ఎంగేజ్ చేస్తుంది. చివరిలో కిల్లర్ ఎవరు అని తెలిసేటప్పుడు మాత్రం నిజంగా షాక్ అవుతారు. మలయాళం మూవీ, అందులో క్రైమ్ థ్రిల్లర్, ట్విస్ట్ అండ్ టర్న్స్ మాత్రం వస్తూనే ఉంటుంది. మూవీ ఎండ్ అయ్యేంత వరకు చివరి వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా మూవీని మేము ముందు పెట్టేస్తాను. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరో పేరు స్టాలిన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తన టీంతో కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒకరిని షూట్ చేసి చంపేస్తారు. దీంతో పై అధికారులు స్టాలిన్ని పిలిచి, ఎంత ధైర్యం ఉంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎన్కౌంటర్లో చంపేస్తావు, దేనికైనా ఒక రూల్స్ ఉంటుంది కదా, నువ్వు పాటించట్లేదని స్టాలిన్ మీద కోప్పడితే అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఎన్కౌంటర్ చేయడానికి రీజన్ ఏంటి అనేదని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో స్టాలిన్ అండ్ వాళ్ళ టీం అందరూ కలిసి ఒక స్కూల్కి వెళ్తారు. స్కూల్లో 2017 సంవత్సరంలో 10th క్లాస్లో ఎవరెవరు చదివారో లిస్ట్ కావాలని అందులో అల్తాఫ్ అనే ఒక కుర్రాడి గురించి డీటెయిల్స్ కనుక్కుంటారు. అసలు వీళ్ళు అల్తాఫ్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారని ఇంకొక ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపిస్తారు. ఒక పార్టీలో హత్య జరుగుతుంది. ఈ హత్య ఎవరు చేశారని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఈ కేసుని ఆ ఏరియా డీజీపీ స్టాలిన్ కి అప్పగిస్తాడు. స్టాలిన్ వాళ్ళ టీంతో కలిసి ఒక 2 ఎస్ఐల సహాయంతో కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలనుకుంటాడు. పబ్ లో చనిపోయిన అతను న్యూస్ గురించి రిపోర్టర్ శ్రద్ధ అనే ఆమె టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ న్యూస్ చూస్తున్న రాధిక అనే ఒక అమ్మాయి ఈ న్యూస్ చూడంగానే ఈ రాధిక ఫేస్ కొంచెం మారుతుంది. ఎందుకు మారుతుందని మీకు ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. రిపోర్టర్ శ్రద్ధ ఈ రాధికని మాత్రం గుర్తుపెట్టుకోండి. పబ్ లో ఒక హత్య జరిగిందని చెప్పాను కదా, ఈ హత్యను ఒక ఉమెన్ చూసి ఉంటుంది. ఇంకేంటి, డైరెక్ట్ గా సంఘటన చూసిన ఐ విట్నెసే ఉన్నారు కదా, వెళ్ళి కనుక్కుందామని స్టాలిన్ అండ్ లేడీ ఎస్ఐ వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయిని ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటే, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీకి వెళ్ళాము, వాళ్ళందరూ వెళ్ళారు కానీ నేను మాత్రం కార్లోనే ఉండిపోయాను, నాకు ఇంట్రెస్ట్ లేకుండా. ఆ తర్వాత గట్టిగా ఏదో బయట నుంచి ఏదో వెహికల్ హారన్ సౌండ్ వినిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అతను వచ్చి అతను చంపేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడ నుంచి పారిపోతూ ఉంటే స్తంభానికి గుద్దుకొని కింద పడిపోయానని చెప్తుంది. నెత్తి మీద గాయం కూడా ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత స్టాలిన్ అండ్ మిగతా ఆఫీసర్స్ బయట ఉన్న వాచ్మెన్ ని ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ ఏం చెప్తాడంటే, అవును సార్, నిజంగానే బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక అతను చూశాను, అతని హత్య చేసింటాడు. పార్టీలో చనిపోయిన అతని పేరు జాన్. పోలీస్ స్టేషన్ లో ఒక అతన్ని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని అరెస్ట్ చేసి కూర్చోబెడతారు. సరిగ్గా స్టేషన్ కి అదే టైంలోనే స్టాలిన్ వస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అతను ఎవరో కాదు, స్టాలిన్ తమ్ముడు. స్టాలిన్ వల్ల నాన్న వేరొక పెళ్లి చేసుకుంటాడు, ఆమెకు పుట్టిన కొడుకే ఇప్పుడు వీళ్ళ తమ్ముడు. స్టాలిన్ అంటే అతనికి అసలు ఇష్టం ఉండదు. అతని పేరు రాజేష్. నాకు ఎవరు దయాదాక్షిణాలు అవసరం లేదు, నాకు ఏ కేసు అయినా పడిని చూసుకుంటానులే అని చెప్తాడు. ఆ తర్వాత స్టాలిన్ వచ్చి జరిగిందంతా అర్థం చేసుకుని దీని గురించి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సరిగ్గా అప్పుడే స్టాలిన్ కి కమిషనర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది, త్వరగా నేను కలవాలని. దాంతో కమిషనర్ కలవడానికి నెక్స్ట్ డే స్టాలిన్ అక్కడికి వెళ్తాడు. ఈ జాన్ కేసు చాలా ట్రెండింగ్ గా మారుతుంది. ఎవరు చంపారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది, వీలైనంత తొందరగా కనిపెట్టని చెప్తాడు. ఇప్పటి నుంచి నిన్నే ఈ కేసుకి హెడ్ గా పెడుతున్నానని చెప్తాడు. దాంతో ఆ తర్వాత స్టాలిన్ సంఘటన జరిగిన స్పాట్కి వెళ్ళి అక్కడున్న థింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జనరల్ గా స్టాలిన్ స్టైల్ ఏంటంటే సంఘటన జరిగినప్పుడు హత్య చేసిన వారి పర్స్పెక్టివ్ అండ్ చూసిన వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, జాన్ ఆ ప్లేస్ లో ఏం చేస్తున్నాడు, ఎందుకని పార్కింగ్ ప్లేస్ కి రావాలి, పార్కింగ్ ప్లేస్ లోనే కదా జాన్ చంపేసి వెళ్ళారు. ఫ్రెండ్స్ అందరూ పార్టీలో వెళ్ళి పైన ఎంజాయ్ చేస్తుంటే కింద కారులో ఆ అమ్మాయి మాత్రం ఎందుకు ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ అమ్మాయికి జాన్కి ఏదో సంబంధం ఉన్నట్టుందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఈసారి ఆ అమ్మాయి నిజం చెప్పేస్తుంది. జాన్ అండ్ ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు. అందరూ పైన ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు కార్లో ఒకటిగా ఉండాలని ఇద్దరు కార్ దగ్గరికి వచ్చింటారు. బయట నుంచి ఎవరో జాన్ని పిలిస్తే జాన్ బయటికి రావడంతో కిల్లర్ జాన్ని చంపేయడంతో పారిపోతూ ఉండగా ఆ అమ్మాయి స్తంభానికి గుద్దుకొని కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇది జరిగిందంతా ముందే చెప్తే జాన్ ప్రేమించిన విషయం ఇంట్లో తెలిసిపోతుంది, అందుకే చెప్పలేదని చెప్తుంది స్టాలిన్ తో. అదే
టైంలోనే జాన్ మీద ఒక కంప్లైంట్ వచ్చి ఉంటుంది. రాధిక అనే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఇంతకుముందు రాధిక గురించి చెప్పాను కదా, టీవీలో జాన్ హత్య గురించి చెప్తుంటే ఫేస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రాధిక దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకని జాన్ మీద కంప్లైంట్ ఇచ్చారంటే, నా కాఫీ షాప్ లో ఒక రోజు జాన్ అని ఇంకొకడు ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు, అందుకనే జాన్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అంతేగాను నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తుంది. ఆ తర్వాత జాన్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు, డ్రగ్స్ కి ఫుల్ గా అడిక్ట్ అయిపోయి ఉంటాడు. అక్కడ ఉన్న థింగ్స్ అన్నిటిని చూసి ఆశ్చర్యపోతారు. పోస్ట్ బాక్స్ లో జాన్ కి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. ఆ లెటర్ ని చూస్తే అందులో ఇన్స్టెంట్ ఫోటో ఉంటుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే జాన్ చనిపోవాలి, ఆ తర్వాత కిరణ్ ని కూడా చంపేయాలి అని రాసి ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఇదేదో సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ లో ఉంది, నెక్స్ట్ కిరణ్ ని చంపబోతున్నాడు, మనకి కిల్లర్ క్లూ ఇచ్చినట్టున్నాడని పక్కనున్న ఎస్ఐతో డిస్కస్ చేస్తాడు. చేస్తే నెక్స్ట్ డేనే కిరణ్ అనే ఒక వ్యక్తి ఉరి వేసుకొని కనిపిస్తాడు. దీంతో స్టాలిన్కి అర్థమయ్యేది ఏంటంటే కిల్లర్ ఎవరో మనకి మళ్ళీ క్లూ ఇచ్చారు. కిరణ్ తర్వాత ఇంకెవరిని చంపబోతున్నారని కిరణ్ శవం చుట్టూ వెతికితే అతని దగ్గర ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో కిరణ్ చావాలి, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి చావాలని రాసి ఉంటుంది. అండ్ చనిపోతున్న శవాల మీద చర్చ్ లో అమ్మే మాల లాగా ఉంటుంది కదా, అది ఉంటుంది. ఇంకోవైపు శ్రద్ధ అనే ఒక రిపోర్టర్ ఉంటుంది కదా, తను ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకుని ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తో టెలికాస్ట్ చేయాలని పోలీసులు ఎవరి దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్తారు వాళ్ళని వెళ్ళి తను కూడా ఇంటరాగేట్ చేస్తుంది. రాధిక దగ్గరికి వెళ్ళి ఎందుకు మిమ్మల్ని పోలీసులు వచ్చి కలిసారని తెలుసుకుంటుంది. జాన్ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా అని. కిరణ్ ని చంపిన చుట్టుపక్కల సీసీటీవీ ఫొటోస్ గమనిస్తే రోడ్డు మీద ఒక వెహికల్ వచ్చినట్టు గమనిస్తారు. ఆ కార్ ఎవరిదంటే కిరణ్ వాళ్ళ చెల్లిని విచారిస్తే మా కార్ అయితే నిజమే అది, కానీ ఇప్పుడు మా దగ్గర లేదు, 1 year బ్యాకే దొంగతనం వెళ్ళింది, ఇంకా దొరకలేదని చెప్తారు. దాంతో స్టాలిన్కి అర్థమయ్యేది ఏంటంటే దొంగతనంగా ఇప్పుడు ఆ వెహికల్ తీసుకెళ్లి కిరణ్ చంపాడని కిల్లర్. తర్వాత ఇంకో సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే బైక్ లో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక పర్సన్ వెళ్తున్నట్టు ఉంటుంది. కిల్లర్ మనల్ని మబ్బి పెట్టడానికి ముందు ఒక కార్ని పంపించాడు, తర్వాత బైక్ లో ఇతను వచ్చాడు. ఫోకస్ అంతా అతని మీదే వెళ్తుందని, అతనికి అంత తెలివి ఉంటే నాకెంత తెలివి ఉండాలని, ఖచ్చితంగా ఇతనే కిల్లర్ అని, ఎలాగైనా అతను పట్టుకోవాలని ఇంకొంచెం టైట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు హీరో స్టాలిన్. ఆ రోజు రాత్రి కిల్లర్ ఇంకొకరిని చంపాలనుకుంటుంది కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతన్ని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. అతనేమో ఒక యువకుడు కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి బాగా తాగి చిల్ అవుతూ ఉంటాడు. కొంతసేపటికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కిల్లర్ అతన్ని చంపేసి వచ్చేస్తాడు. ఆ రోజు శనివారం కావడంతో గడిచిన 2 హత్యలు శనివారమే జరిగాయి, అది కూడా రాత్రి పూటలో. ఈ రోజు కూడా ఇంకో హత్య జరిగే ఛాన్సెస్ ఉంటుందని సిటీ మొత్తం అలర్ట్ అయ్యి, ఎక్స్పెషలీ నెక్స్ట్ కిల్లర్ ఎవరిని చంపబోతున్నాడని ముందుగానే హింట్ ఇచ్చింటాడు కాబట్టి ఆ ప్లేస్ లో వెళ్ళి అతనికి సెక్యూర్ గా ఉన్నా కూడా ఎలాగోలాగా కిల్లర్ వచ్చి అతని వెనకాలే ఫాలో అయ్యి చంపేసింటాడు. అతని పేరు రాహుల్, ఒక ఎమ్మెల్యే కొడుకు. రాహుల్ మిస్ అవడంతో ఎమ్మెల్యే ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. కిల్లర్ రాహుల్ని ఇంట్లోనే చంపినాడు. బయటికి రాహుల్ వచ్చిన తర్వాత జీప్ లో పోలీసులు వెనకాల ఫాలో అవుతూ ఉంటే ధైర్యంగా కిల్లర్ వెనకాలే వెళ్తూ వాళ్ళ కంటబడి మరి పోలీసులు వీళ్ళని గమనించి ఫాలో అవుతూ వస్తుంటే ఆ జీప్ నాపి చెక్ చేస్తారు. జీప్ లో డ్రగ్స్ ఉంటాయి. ఆ లోపే కిల్లర్ రాహుల్ ని తీసుకెళ్లిపోతాడు. రాహుల్ బాడీని కిల్లర్ ఎక్కడ దాచిపెట్టింటాడు, ఎక్కడ తీసుకెళ్లాడని స్టాలిన్ తెలుసుకుంటే ఇంతకు ముందు హత్యలు చేసిన ప్రతి బాడీ దగ్గర ఏదో ఒక వస్తువుని క్లూగా పడేసి వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఒక వాటర్ బాటిల్ పడేసి వెళ్ళిపోయి ఉంటాడు ఫస్ట్ లో హత్య చేసినప్పుడు. అందులో ఒక కెమికల్ కలిపారని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుసుకొని అది ఒక చెరువుకు సంబంధించిందని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు మొత్తం వెతికితే చెరువు లోపల నీటిలో రాహుల్ శవం కనిపిస్తుంది. రాహుల్ శవం పక్కనే ఇన్స్టెంట్ ఫోటోలో రాహుల్ చావాలి, ఆ తర్వాత ఇంకొకరు చావాలని ఉంటుంది. కానీ అందులో ఎవరిని చంపబోతున్నాడని మెన్షన్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా కిల్లర్ ని పట్టుకోవాలని స్టాలిన్, మేబీ ఇదే కిల్లర్ లాస్ట్ హత్య. సిటీలో ఉన్న ప్రతి ఏరియా సీసీ ఫుటేజ్ కావాలి నాకు, బ్లాక్ కలర్ కాస్ట్యూమ్ లో ఎవరైనా స్ట్రేంజ్ గా వెళ్తుంటే ఆ క్లిప్స్ నాకు చూపించండి అని మొత్తం వెతికితే ఒకరి డీటెయిల్స్ దొరుకుతుంది. బైక్ నంబర్ చూసిన తర్వాత అతన్ని ట్రేస్ చేస్తే ఇంతకు ముందు రాధిక గురించి చెప్పాను కదా, రాధికనే బైక్ లో వచ్చి ఉంటుంది హెల్మెట్ పెట్టుకుని. రాధికని పట్టుకుని చెప్పమ్మా బంగారు తల్లి, ఈ హత్యలంతా ఎందుకు చేసావనంటే ఈ హత్యలకు నాకు సంబంధం లేదు, ఎమ్మెల్యే కొడుకు రాహుల్ని చంపడానికే నేను వెళ్ళాను కానీ నేను చంపలేదు, నేను చంపేలోపే ఎవరో చంపేసి వెళ్ళిపోయారు,
నేను వచ్చేసానని చెప్తుంది. నువ్వు చెప్పేది నేను ఎలా నమ్మాలంటే నమ్మి తీరాలి సార్, నేను కూడా రాహుల్ని రివెంజ్ కోసమే చంపాలనుకున్నాను. నాకు 14 years చెల్లి ఉంది. నా చెల్లిని వీళ్ళు పబ్కి తీసుకెళ్లి మ్యాన్ప్లేట్ చేసి అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలేస్తే ఏం చేయాలో తెలియక నా చెల్లి రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే లారీ వచ్చి గుద్ది చనిపోయింది. ఇందుకు కారణం రాహుల్ అండ్ ఫ్రెండ్సే. ఎలాగైనా రాహుల్ని చంపాలని పగబట్టి మరి అతని వెనకాల ఫాలో అయ్యాను. ఇంతే, మిగతా హత్యలకు నాకు సంబంధం లేదని చెప్తుంది. అసలు కొంతమందిని మాత్రమే ఈ కిల్లర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ హిస్టరీ ఏంటని, చనిపోయిన వాళ్ళందరి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళందరూ ఒకే గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు. అండ్ పైగా ఒక అమ్మాయిని రేప్ చేశారు. వీళ్ళపైన ఎన్నో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. సో ఎవరో బాధితులు ఈ హత్యలు చేస్తున్నారని స్టాలిన్కి అర్థమవుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసింటారు. ఏదో విధంగా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని ఆ అమ్మాయి చదివిన స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో 2070లో వీళ్ళ గ్యాంగ్ లోనే ఆల్తాబ్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడని తెలుసుకుంటాడు. సో మిగిలింది ఆల్తాబ్ మాత్రమే. వీళ్ళ గ్యాంగ్ లో అందరూ చనిపోయారు. కిల్లర్ టార్గెట్ నెక్స్ట్ ఆల్తాబే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కిల్లర్ బాడీ లాంగ్వేజ్ బట్టి, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన మన విజువల్స్ని బట్టి ఖచ్చితంగా ఒక అమ్మాయి అయి ఉంటుందని డిక్లేర్ చేస్తారు. స్కూల్లో ఆల్తాబ్ డీటెయిల్స్ కనుక్కొని హెడ్ మాస్టర్ దగ్గర ఆల్తాబ్ ఇంటికి వెళ్తారు. మూవీ స్టార్టింగ్లో చూసినారు కదా, ఆ సీన్ ఇక్కడ లింక్ అవుతుంది. ఆల్తాబ్ని మీట్ అవ్వడానికంటే ముందు బాధితురాలు ఒక అమ్మాయి ఉంటుంది కదా, 17 yearsలో ఒక అమ్మాయి రేప్కు గురైందని. ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఈ విషయం అసలు తెలుసా లేదా, స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారా లేదా అని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తారు? అయినా స్కూల్ రెప్యుటేషన్ పోతుందని నా కూతురికి ఎవరు న్యాయం చేయలేదు, ఎవరు ఈ విషయాన్ని బయట పెట్టలేదని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయ్యి కోప్పడతాడు. మళ్ళీ ఎందుకు సార్ వచ్చారు మీరు అందరూ? స్టాలిన్ జరిగిందంతా అర్థం చేసుకుని అతనికి నచ్చజెప్పి చెప్పండి, ఇప్పుడు మీరే మాకు హెల్ప్ చేయాలని సిచ్యువేషన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా కూతురికి అలా జరిగిన తర్వాత నేను మా ఇంట్లో నుంచి నేను తనని తీసుకెళ్ళిపోయాను దూరంగా. ఇదే ఊర్లోనే ఉండుంటే జనాలందరూ నా కూతుర్ని అవమానించేవాళ్ళు, అందుకనే నేను బయటికి తీసుకెళ్ళిపోయానని చెప్తాడు. సర్లేండి, కనీసం ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అంటే వెళ్ళి వెతుకుతాను, లోపల ఉండొచ్చు అని లోపలికి వెళ్ళి బుక్లో ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు. ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రిపోర్టర్ తిరుగుతూ ఉంటుంది కదా, శ్రద్ధ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయే రేప్కు గురై ఉంటుంది. అంతవరకు వీళ్ళకి ఆ అమ్మాయి పేరు క్లారిటీగా తెలీదు. ఫైనలీ నిజాలు తెలుసుకున్న తర్వాత వెంటనే స్టాలిన్ శ్రద్ధని వెతుక్కుంటూ వస్తూ ఉంటే శ్రద్ధకి ఈ విషయం తెలిసి పోలీసులు తనని వెతుకుతున్నారని భయపడుతూ తను ఉంటున్న ఇంట్లో నుంచి పారిపోతుంది. నెక్స్ట్ డే స్టాలిన్ వెళ్ళి ఆ ఇంట్లో విచారిస్తే అక్కడున్న వాళ్ళు శ్రద్ధ పారిపోయింది, నిన్న ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్తారు. శ్రద్ధ రూమ్ లో చూసిన తర్వాత రిపోర్టింగ్ అనే పేరులో ఇన్ని రోజులు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్ని చూసి ఆశ్చర్యపోతారు. చనిపోయిన వాళ్ళ అందరి డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. శ్రద్ధ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని శ్రద్ధని వెతుకుతుంటే ఇంకోవైపు ఆల్తాబ్ అనే ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళింటారు కదా, రేప్ చేసిన గ్యాంగ్ లో ఇప్పుడు మిగిలింది ఆల్తాబ్ మాత్రమే. అతన్ని విచారిస్తే అతను ఏం చెప్తారంటే పోలీసులతో పెద్ద రాజకీయ నాయకులే నాకు తెలుసు, ఇక్కడ నుంచి నన్ను పంపించండి లేదంటే మీకే డేంజర్ అని బెదిరిస్తాడు. కొంతసేపటికి పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంది అతన్ని వదిలేయమని, అతని ప్రాణాలకి థ్రెట్ ఉంది. ఈ టైంలో ఆల్తాబ్ని ఎలా వదిలేస్తామనంటే పక్కనున్న ఎస్ఐ మూవీలో మన హీరోయిన్ ఏం చెప్తుందంటే, సార్ ఇది మనకి ఉన్న ఒకే ఒక అవకాశం, ఎలాగో కిల్లర్ తనని చంపడానికి వస్తాడు కాబట్టి ఆల్తాబ్ని ఫాలో అయితే ఖచ్చితంగా కిల్లర్ను పట్టుకోవచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆల్తాబ్ వెనకాలే ఫాలో అవుతారు. అతన్ని బయటకు పంపించిన తర్వాత కానీ ఆల్తాబ్ని చంపడానికి ఎవరూ రావట్లేదు. సరిగ్గా అప్పుడే ఆల్తాబ్కి ఒక విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ జాన్ చనిపోయిన తర్వాత జాన్ రూమ్ లో చెక్ చేస్తే ఒక అమ్మాయిని రేప్ చేసిన వీడియో కనిపించుంటుంది. అందరినీ కిల్లర్ చంపేసింది, మిగిలింది ఆల్తాబ్ మాత్రమే అనుకున్నాము. కానీ వీడియో తీస్తున్న ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, అతన్ని చంపబోతే ఆల్తాబ్ చుట్టూ ఉండి ఏం ప్రయోజనం అని అతన్ని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. వీడియో తీసిన పర్సన్ గురించి ఆలోచిస్తాడు. ఆల్తాబ్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ వీడియో తీసింది ఎవర్రా మీతో పాటు ఉన్న ఇంకొక పర్సన్ అంటే అతను నేమ్ చెప్తాడు. అతనికి ఒక షోరూమ్ ఉంది, షోరూమ్ క్లోజ్ చేసి బయటకు వస్తుంటే కిల్లర్ అతన్ని చంపేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈలోపు స్టాలిన్ వెతుక్కుంటూ వస్తే అతన్ని చంపేసి వెళ్ళిపోవడంతో ఉన్న ఒక్క అవకాశం కూడా మిస్ చేసుకున్నాము. శవం పక్కన ఏదైనా ఉందా అని చూస్తే కీ చైన్ లాగా ఒకటి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే బ్లాక్ కలర్ లో వచ్చిన వ్యక్తే అతను చంపేసి వెళ్ళిపోయారని తెలుస్తుంది. నెక్స్ట్ డే కమిషనర్ కి జరిగిందంతా చెప్పి ఇప్పుడు కిల్లర్ ఆల్తాబ్ ని చంపబోతుంది. కమిషనర్ ఏం చెప్తాడంటే జరిగిందంతా విని మీకే తెలుసు పైనుంచి ప్రెజర్ ఎక్కువైంది,
త్వరగా కనిపెట్టు అని స్టాలిన్కి వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి ఆల్తాబ్ని ఒంటరిగా వదిలేసినట్టు దూరంగా నుంచి ఆల్తాబ్ని అబ్జర్వ్ చేస్తుంటే రిపోర్టర్ శ్రద్ధ ఆల్తాబ్ని చంపడానికి వస్తుంది. స్టాలిన్ వేసిన ట్రాప్లో శ్రద్ధ దొరికిపోతుంది. శ్రద్ధను పట్టుకున్న తర్వాత చెప్పు ఈ హత్యలన్నీ ఎందుకు చేసావనంటే అవును ఈ హత్యలన్నీ నేనే చేశాను, నేను పగతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకున్నానని చెప్తే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పోలీసులు దొరికిన ఫింగర్ ప్రింట్స్లో హత్య జరిగినప్పుడు అక్కడున్న అమ్మాయికి ఇక్కడ శ్రద్ధ ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. హత్య చేసింది వేరొకరు. ఇప్పుడు శ్రద్ధ వాళ్ళని కాపాడడానికి ఇప్పుడు వచ్చి లొంగిపోయి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని స్టాలిన్ ఇంకెవరు అయి ఉంటారని రోజు రోజుకి ఇంత కాంప్లికేటెడ్గా ఈ కేసు ఎందుకు అవుతుందని శ్రద్ధ ఫోటోని అబ్జర్వ్ చేస్తూ ఉంటే భూతద్దంలో రిఫ్లెక్షన్లో ఆ ఫోటో తీసిన వ్యక్తి కనపడతాడు. ఆ ఫోటో ఇన్స్టెంట్ ఫోటో కావడంతో శ్రద్ధతో క్లోజ్గా ఉన్నవాడే తనని ఫోటో తీసిన వాడే ఈ హత్య చేసి ఉండొచ్చు. ఆ ఫోటోలో ఉన్న రిఫ్లెక్షన్ చూసిన తర్వాత ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఫోటో తీసిన అతను ఎవరో కాదు, మూవీలో మన హీరో అయినటువంటి స్టాలిన్ తమ్ముడే. నేరుగా స్టాలిన్ తమ్ముడు దగ్గరికి వెళ్ళి అతను కొట్టి చెప్పరా అసలు ఏం జరిగిందని అంటే జరిగిందంతా చెప్తాడు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్టాలిన్ తమ్ముడు పేరు రాజేష్. రాజేష్ వాళ్ళ నాన్న చిన్నప్పుడు రాజేష్కి ఇన్స్టెంట్ ఫోటోలు తీసే కెమెరా ఇచ్చింటాడు. ఆ కెమెరాతోనే అందరినీ ఫోటో తీస్తూ ఉంటే అదే ఏరియాలో ఉన్న శ్రద్ధ కూడా వెళ్ళి నన్ను కూడా ఒక ఫోటో తీయమని ఉంటాడు. దాంతో అతను శ్రద్ధని ఫోటో తీసి ఇచ్చింటాడు. ఇదంతా స్టాలిన్ అని వాళ్ళ టీంతో ఎక్స్ప్లెయిన్ చేసి అంతే ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదు, జస్ట్ ఫోటో తీసి ఇచ్చాను అంతే అని అంటాడు. చనిపోయిన వాళ్ళందరి బాడీస్ పక్కన దొరికిన ఇన్స్టెంట్ ఫొటోస్ చూపించి ఇది ఎవరు తీసింటారు నీకేమైనా తెలుసా అంటే అతను ఇంకొన్ని విషయాలు చెప్తాడు. నిర్మల్ అనే ఒక అబ్బాయి, వీళ్ళ హాస్టల్లోనే నిర్మల్ కూడా ఉంటాడు. నిర్మల్ ఒక అనాథ కావడంతో నిర్మల్ గురించి అడిగేవాడు ఎవ్వరూ లేరు. నిర్మల్ని అందరూ టార్చర్ చేస్తుంటాడు. ఎక్స్పెషలీ ఈ గ్రూప్, చనిపోయిన గ్రూప్ అందరూ. నిర్మల్ వాళ్ళ అమ్మకి చాలా మందితో అఫైర్ ఉండడంతో ఇదంతా నిర్మల్తో చెప్తూ నిర్మల్ని అవమానపరుస్తూ ఉంటారు. నిర్మల్ గోడ మీద అమ్మ నాకు ఇక్కడ ఉండడం నచ్చట్లేదమ్మా నన్ను తీసుకెళ్ళిపోని రాస్తూ ఉంటాడు తనలో తానే మాట్లాడుకుని. నిర్మల్ గోడ మీద రాసిందంతా నేను వాడని చెప్పడంతో ఫోటోలు తీశాను. ఈ ఫొటోస్ ని హత్యలు జరిగిన ప్లేస్ లో పెట్టారు, ఎవరు పెట్టారో నాకు తెలియదు అని అంటాడు. నేను చిన్నప్పుడు తీసిన ఫొటోస్ లో ఉన్నది ఒక్కొక్కటిగా నిజమవుతున్నదని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళకి దొరికే లీడ్ ఏంటంటే నిర్మలే హత్యలు చేస్తున్నాడు. నిర్మల్ వీళ్ళని వేధించినందుకు అండ్ ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు పగ తీర్చుకుంటున్నాడని. ఇది ఇలా ఉంటే ఆల్తాబ్ ఏం చేస్తాడంటే స్టాలిన్ నీకు అసలే ప్రాణాలకు థ్రెట్ ఉందిరా జాగ్రత్తగా ఉందానంటే అతని గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఓయే రూమ్లోకి వెళ్ళి చిల్ అవుతుంటే సడన్గా అక్కడికి కిల్లర్ ఆమె వచ్చి గొంతు కోసి వెళ్ళిపోతుంది అతన్ని చంపేసి. కిల్లర్ని చూస్తూనే ఆ అమ్మాయి స్ప్రో కోల్పోయి కింద పడిపోతుంది భయపడి. పోలీసులు వెళ్ళి జరిగిందంతా తెలుసుకుని శవాన్ని ఫారెన్సిక్ రిపోర్ట్ పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఇంకా ఇంతటితో ఈ హత్యలు ఆగిపోతాయేమో అని శవం పక్కన చూస్తే ఒక వాచ్ కనిపిస్తుంది. ఇంకా కూడా ఈ హత్యలు జరిగేలాగే ఉన్నాయి, ఇంకా లాభం లేదని రిపోర్టర్ శ్రద్ధ దగ్గరికి వెళ్ళి నిర్మల్ గురించి నీకేం తెలుసు, నిర్మలే కదా దీని వెనకాల ఉన్నది, నువ్వు నిర్మల్ కలిసి ఎందుకని ఇదంతా చేస్తున్నారంటే శ్రద్ధ నిర్మల్ గురించి కొన్ని విషయాలు చెప్తుంది. శ్రద్ధ వాళ్ళ నాన్నకి చిన్న షాప్ ఉంటుంది. షాప్ లో శ్రద్ధ ఉంటే నిర్మల్ అక్కడికి వచ్చి అక్కడున్న ఇయర్ రింగ్స్ ని పెట్టుకుంటూ ఉంటాడు. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే నిర్మల్ పుట్టినప్పుడు మగవాడిగా పుట్టినప్పటికీ పెరుగుతున్న క్రమంలో ట్రాన్స్జెండర్ గా మారుతున్నాడని, మొత్తం అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుంటాడు. శ్రద్ధ కూడా ఈ విషయం అర్థమయ్యి శ్రద్ధ నిర్మల్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా వీళ్ళ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. ఒకరోజు నిర్మల్ అండ్ శ్రద్ధ రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది వచ్చి నిర్మల్ని కొట్టి శ్రద్ధ మీద అత్యాచారం చేసింటారు. ఇదంతా వీడియో కూడా తీసుకుని ఉంటారు. నిర్మల్ దూరం నుంచి ఇదంతా చూస్తూ చాలా అంటే చాలా కంగారు పడి భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్లో శ్రద్ధ నేను ఆ రోజే నిర్మల్ని చూసింది, తర్వాత నిర్మల్ని నేను చూడలేదని చెప్తుంది. స్కూల్ అమ్మాయికి ఇలా రేప్ జరిగితే ఈ విషయం ఎందుకని మీడియా దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్లలేదని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి స్టాలిన్ విచారిస్తే పోలీసుల వరకు ఈ విషయం వెళ్ళింది, నేనే డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేశాను, స్కూల్ పేరు పోకూడదని దీన్ని ఇక్కడితో ఆపేశానని చెప్తాడు. అంతా ఓకే, ఇప్పుడు నిర్మల్ ఎక్కడున్నాడు, నిర్మల్ గురించి మీకేమైనా తెలుసా అని హెడ్ మాస్టర్ని అడిగితే ఇక్కడే రివీల్ అయ్యే
పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిర్మల్ హాస్టల్లోనే ఉంటాడు. నిర్మల్ మెంటల్ హెల్త్ బాగాలేకుండా రోజుకి వింతగా ప్రవర్తించేవాడు. ఒకరోజు అతనే క్లాక్ మీద వెళ్ళి కింద పడి సూసైడ్ చేసుకొని చనిపోయాడని తెలుస్తుంది. నిర్మల్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఆల్తాబ్ని కిల్లర్ చంపేసి వెళ్తుంటే అతని గర్ల్ ఫ్రెండ్ చూసింటుంది కదా కిల్లర్ ని. ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి బొమ్మ వేయిస్తారు. తను నిర్మల్ వాళ్ళ అమ్మ విమల బొమ్మ గీస్తుంది. బొమ్మ గీసిన వెంటనే ఆమె గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే స్టాలిన్ కి ఈ విషయం తెలుస్తుంది. నిర్మల వాళ్ళ అమ్మ నిర్మల వాళ్ళ భర్త ఒక ప్రమాదంలో చనిపోతాడు. అప్పటి నుంచి ఇంకా నిర్మల్ని తనే పెంచుతుంది. అయితే అప్పటికే విమల భర్త ఎక్కువ అప్పులు చేస్తుండడంతో అప్పు తీసుకున్న వాళ్ళందరూ మీ ఆయన నా దగ్గర అప్పులు చేశాడు, అప్పు తీరుస్తావా లేదా నిన్నే నాకు ఇచ్చేస్తావా అని నాతో ఫిజికల్ గా కలవాలి లేదా అప్పు తీర్చేయని టార్చర్ పెడతారు. దీంతో విమల వాళ్ళు చెప్పిన దానికి ఓకే చెప్పి డెసిషన్ తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత విమల చేస్తున్న పనులు కొడుకు నిర్మలాకి అర్థమయ్యి మన అమ్మాయినా అలా చేస్తున్నదని చాలా ఏడుస్తాడు. ఇదంతా విమలకి ఇంకా బాధనిస్తుంది. ఇక్కడుంటే నన్ను చూసి ఇంకా బాధపడతాడు. బాధపడుతుంటే నేను తట్టుకోలేను, హాస్టల్లోనైనా జాయిన్ చేద్దామని నిర్మల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేపిస్తూ ఉంటే అమ్మ నేను నీ దగ్గరే ఉంటానని చెప్తున్నా కూడా నాకు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. కొన్ని రోజులు విమల నిర్మల్ని హాస్టల్లోనే ఉండని చెప్తుంది. అమ్మ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మీద లిటరలీ కోపం పెంచుకుంటాడు. నిర్మల్ అడ్డుగా ఉన్నాడనే అమ్మ హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయిందని ఇంకొక కోణంలో థింక్ చేస్తాడు. తన బిహేవింగ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. కొన్ని రోజులకి అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళి పిచ్చిగా బిహేవ్ చేస్తూ అందరితో గొడవ పడుతుంటే స్కూల్ హెడ్ మాస్టర్ విమల కంప్లైంట్ చేస్తాడు. విమల ఇక్కడికి వచ్చి ఇక నుంచి ఇలా జరగదని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే నిర్మల్ గోడ మీద అతను ఎవరైతే టార్చర్ చేస్తారో వాళ్ళందరి పేర్లు రాసి ఫస్ట్ వీడు చనిపోవాలి ఆ తర్వాత వీడు చనిపోవాలి అని రాసింటాడు. అదంతా హెడ్ మాస్టర్ హాస్టల్ వార్డెన్ చెప్పించి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటో తీసి విమలాకి చూపించమంటాడు. దాంతో అదే హాస్టల్లో ఉన్న స్టాలిన్ తమ్ముడు రాజేష్ ఫోటో తీసింటాడు విమలాకి ఇవ్వడానికి. యాక్చువల్లీ విమలాకి ఇవ్వడానికి ఆ ఫోటోలు తీసారని స్టాలిన్ తమ్ముడు కూడా తెలియదు రాజేష్కి. ఫోటోలు చూసిన తర్వాత నిర్మల్ ఏంటికి ఇలా తయారవుతున్నాడని విమలాకి చాలా బాధేస్తుంది. సరే నేను నిర్మల్ని ఇంటికి తీసుకెళ్తానని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎందుకురా ఇలా అంతా చేస్తున్నావు అంటే నిర్మల్ జరిగిందంతా చెప్తాడు. ఈ విధంగా ఒక అమ్మాయిని రేప్ చేశారమ్మా నా కళ్ళ ముందే అండ్ నన్ను టార్చర్ చేస్తున్నారని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, నిజంగానే ఇలా జరిగిందా? జరిగితే స్కూల్ మేనేజ్మెంట్కి తెలియకుండానే ఉంటుందా? వాళ్ళందరూ చెప్పేటట్టు నీకు మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే మన అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదని నిర్మల్కి ఇంకా కోపం వస్తుంది. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి, అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదని క్లాక్ మీదకెక్కి కింద పడి చనిపోతాడు నిర్మల్ సూసైడ్ చేసుకుని. అప్పుడు రిలీజ్ అవుతుంది విమల నిజంగానే తన కొడుకు నిర్మల్ని టార్చర్ చేశారు, వాళ్ళు ఒక అమ్మాయిని నాశనం చేశారని. దాంతో నిర్మల్ రాసినట్టుగానే ఫస్ట్ జాన్ని ఆ తర్వాత ఇంకొకరిని చంపుకుంటూ వస్తుంది పగ తీర్చుకోవడానికి. ఇప్పుడు విమల గురించి మొత్తం స్టాలిన్ తెలుసుకుని విమలాని వెతుక్కుంటూ వెళ్తాడు. విమల ఒక ప్లేస్ లో క్లాక్ టవర్ మీద ఒక పర్సన్ ని చంపుతూ ఉంటుంది. ఆ హాస్టల్ వార్డెన్ ని గన్ తీసుకుని స్టాలిన్ ముందుకు వెళ్తూ ఉంటే విమల ఇంకా వేరే ఆప్షన్ లేక అక్క నుంచి కింద పడి చనిపోతుంది. ఇప్పుడు స్టాలిన్ మీద ఎన్కౌంటర్ కేసు పెట్టి పై అధికారులందరూ స్టాలిన్ ని క్వశ్చన్ చేస్తారు. చట్టాన్ని ఎందుకు చేతిలోకి తీసుకుని విమలాని అలా ఎలా చంపేస్తావని. దాంతో స్టాలిన్ ఏమాత్రం భయపడకుండా తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సిందే, నేను ఇందులో కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వను, నేను చేసింది న్యాయంగానే ఫీల్ అవుతానని అంటాడు. హాస్టల్ వార్డెన్ని అసలు ఏం జరిగింది, నిన్నెందుకు విమల చంపాలనుకుంటుందని అంటే అతను ఏం చెప్తాడంటే ఒకరోజు హాస్టల్లో నిర్మల్ని ఆ గ్రూప్ అందరూ టార్చర్ చేస్తుంటే నేను చూసి చూడనట్టే ఉండిపోయాను. ఆ తర్వాత విమలాని కలిసి జరిగిందంతా చెప్పాను, నేను చూసి కూడా చూడనట్టే ఉండిపోయాను, లేదంటే ఇంతవరకు వచ్చేది కాదు, నిర్మల్ బ్రతికేవాడని బాధపడ్డాను. నేను ఈ విషయం ఎవరి దృష్టికి తీసుకెళ్లలేదని విమల నా పైన కోప్పడి నన్ను చంపడానికి వచ్చింటుందని చెప్తాడు. ఆ తర్వాత స్టాలిన్ అన్నిటినీ క్లియర్ చేసుకుని బయటకు వస్తూ జీప్ లో వస్తుంటే ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. విమలాని చంపబోతూ ఉంటే వీళ్ళ గ్రూప్ లో ఉన్న 5 మందిని విమల చంపేసింది. 6వ మనిషి ఇంకొకరు ఉన్నారు. నిర్మల్ బ్రతుకున్నప్పుడు గోడ మీద ఇంకొకరు పేరు రాసింటాడు, వీళ్ళు కూడా చనిపోవాలని, అది ఎవరో కాదు విమలానే, మా అమ్మని కూడా చంపేయాలని రాసింటాడు.
పెన్తో. కానీ అమ్మ అనే వర్డ్ కూడా అతనికి నచ్చకపోవడంతో అమ్మ అనే వర్డ్ ని పెన్తో బాగా రుద్దేసింటాడు. ఇదంతా స్టాలిన్ కి ఎలా తెలుస్తుందంటే నిర్మల్ డైరీ చదివింటాడు, డైరీలో మెన్షన్ చేసి ఉంటాడు చివరిలో మా అమ్మని కూడా చంపేయాలని. ఇదంతా విమలాతో స్టాలిన్ చెప్తూ ఉంటే విమలాకి అర్థమైపోతుంది, నా కొడుకు చివరిగా చంపాలనుకున్నది నన్నే కదా అని. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను రా, అక్కడికి వచ్చేనా నిన్ను బాగా చూసుకుంటా, ఒక మంచి తల్లిగా నీకు నేను ఉండలేకపోయానని నిర్మల్ని తలుచుకుంటూ కింద పడిపోతుంది, అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం మాత్రం బయట స్టాలిన్ ఎవరికి చెప్పకుండా అతనిలోనే దాచుకుంటాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సిచ్యువేషన్స్ చూడండి, ఒక మనిషిని ఎలా తీసుకెళ్ళిండో. చేసిన అప్పు వల్ల విమల బాధపడింది, విమల బాధపడిన దాని వల్ల కొడుకు నిర్మల్ బాధపడ్డాడు. అతనే ఫుల్ డిప్రెషన్ లో ఉండి బాధపడుతుంటే అతనితో పాటు ఉన్న ఒక అమ్మాయిని అండ్ అతన్ని టార్చర్ చేస్తే ఎలా ఊరుకుంటాడండి. బాధపడుతున్న వాళ్ళని మరింత బాధపడితే ఇలాగే తయారవుతారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మొత్తానికి మంచి థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కానీ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.